JBL మరోసారి కొత్త న్యూ సౌండ్ బార్లు ఏకంగా ప్రీమియం సెగ్మెంట్లో అండ్ కొంచెం డౌన్ గ్రేడ్ సెగ్మెంట్లో అయితే తీసుకొని అయితే వచ్చింది. డౌన్ గ్రేడ్ కూడా అయితే అనలేం, కానీ ఇది కూడా ప్రీమియం సెగ్మెంట్ అయితే అనొచ్చు. బట్ బడ్జెట్ అనేది అది ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్ చెప్పిన తర్వాత ఆ సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ JBL తీసుకొచ్చిన సౌండ్ బార్లు వచ్చేసరికి ఏకంగా 2023లో వచ్చేసరికి చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్రెడీ నేను రీసెంట్గా వచ్చేసరికి 500 Pro అనే సౌండ్ బార్ గురించి చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో పెడతాను, ఒకసారి అయితే చూడండి. మరి ఈ రోజు సౌండ్ బార్ వచ్చేసరికి JBL Bar 800 Pro సౌండ్ బార్. ఇది మనం 7.1 ఛానల్ అని కూడా అయితే అనొచ్చు, అలాగే 5.1.2 ఛానల్గా ఇలా కూడా మనం పిలవచ్చు అనమాట. సో ఇది ఎలా పిలుస్తారనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మరి ఈ సౌండ్ బార్ యొక్క టోటల్ ఆడియో అవుట్పుట్ ఎంత అనుకుంటున్నారు? 720 వాట్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ విత్ EARC ట్రూ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మీరు వినొచ్చు అని అయితే JBL అయితే చెప్తుందన్నమాట. మరి 5.1.2 ఛానల్ అండ్ 7.1 ఛానల్ అని ఎలా అనొచ్చు అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్లో మనకు ఫ్రంట్ వచ్చేసరికి స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, ఈ స్పీకర్లు 3 అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ సౌండ్ బార్లో వచ్చేసరికి డిటాచబుల్ అని మనకు స్పీకర్స్ అయితే తీసుకొస్తున్నారు. అది మనం అతికించినట్లయితే అక్కడ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ సౌండ్ బార్లో కొంచెం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి టాప్ పొజిషన్లో. ఇది అప్ ఫైరింగ్గా తీసుకొని అయితే వస్తున్నారు. ఇప్పుడు టోటల్గా ఎన్ని స్పీకర్స్ అయినాయి ఈ యొక్క సౌండ్ బార్లో? 7 స్పీకర్స్ అయితే అయినాయి. అండ్ అలాగే ఈ యొక్క సబ్వూఫర్ అయితే ఉంది కదా, దాన్ని వచ్చేసరికి 1 అయితే అంటాం. అంటే 7.1 ఛానల్ సౌండ్ బార్ కూడా అయితే అనొచ్చు, పిలవచ్చు ఈ యొక్క సౌండ్ బార్ని. అండ్ మరి 5.1.2 ఛానల్గా ఎలా అంటామంటే ఈ యొక్క సౌండ్ బార్లో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఎన్ని స్పీకర్లు? 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. మనం డిటాచబుల్ తీసేసినట్లయితే ఈ యొక్క సౌండ్ బార్ని మనం బ్యాక్ రేట్ స్పీకర్గా అయితే వాడచ్చు. అక్కడ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, సో బ్యాక్ అయితే వెళ్ళిపోతాయి. అండ్ అలాగే ఈ సౌండ్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ సౌండ్ బార్లో మన టాప్ పొజిషన్లో ఎన్ని స్పీకర్స్ అయితే ఉన్నాయి? 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు సౌండ్ బార్ని చూసినట్లయితే ఫ్రంట్ 3, టాప్ 2, టోటల్గా 5. అండ్ బ్యాక్ అన్ని 2 రేట్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ ఉన్నవి, అదేసరికి 2. అండ్ సబ్వూఫర్ ఎంత? 1. టోటల్గా 5.1.2 ఛానల్ కూడా అయితే అనవచ్చు అనమాట. సో మనకు చాలా బెటర్ వే అయితే అనవచ్చు, ఎందుకంటే మనం సౌండ్ బార్ని బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవాలని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ సైడ్ కూడా 7.1 ఛానల్ కూడా మనం అయితే 7.1 ఛానల్ కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క సౌండ్ బార్ అవుట్పుట్ ఎంత, సబ్వూఫర్ అవుట్పుట్ ఎంత అన్నట్లయితే, ఏదైతే సబ్వూఫర్ వచ్చేసరికి మనకు 10 ఇంచ్ డౌన్ ఫైరింగ్ వైర్లెస్ సబ్వూఫర్గా అయితే తీసుకొని అయితే వస్తున్నారు. వావ్! ఈ యొక్క సబ్వూఫర్ మనం వైర్లెస్గా అయితే కనెక్ట్ చేసుకో, పేరులోనే అయితే ఉంది వైర్లెస్ సబ్వూఫర్ అని. సబ్వూఫర్ యొక్క అవుట్పుట్ ఎంత అంటే 300 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి మనకు టోటల్ ఆడియో అవుట్పుట్ ఎంత ఇస్తున్నారంటే 340 వాట్స్ అయితే ఇస్తున్నారు, ఓన్లీ సౌండ్ బార్ది. డిటాచబుల్గా తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ యొక్క ఆడియో అవుట్పుట్ ఏంటంటే ఈచ్ వన్ వచ్చేసరికి 40 వాట్స్, టోటల్గా వచ్చేసరికి 720 వాట్స్ అయితే అవుతుందన్నమాట ఈ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్కి ఫ్రంట్ సైడ్ LED ఇండికేటర్స్ అయితే ఉంటుంది. LED ఇండికేటర్స్ వాల్యూమ్ అప్ డౌన్ చేసుకున్నా, ఏమైనా సోర్సెస్ నుంచి మనం ప్లే చేయాలనుకున్నా కూడా అక్కడ క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట. మనకు ఒక ఐడియా అయితే వస్తుంది, అరే ఈ యొక్క సోర్స్ నుంచి మనం ప్లే చేస్తున్నాం అని ఒక ఐడియా అయితే ఇవ్వడానికి LED ఇండికేటర్ అనేది తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క సౌండ్ బార్ టాప్ పొజిషన్లోనే మనకు టచ్ కంట్రోల్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇలా మనకు టోటల్గా సౌండ్ బార్ అండ్ సబ్వూఫర్ టచబుల్ బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఇలా మనకు 5.1.2 ఛానల్గా అండ్ 7.1 ఛానల్గా అయితే యూజ్ అయితే చేసుకుంటూ ఇంత సౌండ్ అవుట్పుట్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డిటాచబుల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి కదా, రేట్ బ్యాక్ సైడ్ స్పీకర్స్, ఈ రేట్ బ్యాక్ సైడ్ స్పీకర్స్ని మనం ఛార్జింగ్ చేసుకోవడానికి 3.5 అవర్స్ టు 4 అవర్స్ అయితే పడుతుంది. అండ్ మనకు ప్లే టైం వచ్చేసరికి 8 అవర్స్ టు 10 అవర్స్ వరకు అయితే వస్తుందన్నమాట. మళ్ళీ దీన్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవాలి, డైరెక్ట్ తీసుకుపోయి దానికి పెడితే చాలు ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ మీకు ఏమైనా బ్యాక్ సైడ్ కావాలనుకుంటే తీసుకొచ్చి బ్యాక్ సైడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అలా మనం రేట్ సైడ్ స్పీకర్ని బ్యాక్ సరౌండింగ్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ యొక్క సౌండ్ బార్లో మన మల్టీ బీమ్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ అనేది తీసుకుని అయితే వచ్చారు. సో మీకు 3D సరౌండింగ్ అయితే అంటాం కదా, సో అదే ఇది అనమాట. మల్టీ బీమ్ టెక్నాలజీ సరౌండింగ్ సౌండ్ అనమాట. 3Dగా అయితే మీకైతే వస్తుంది డాల్బీ అట్మాస్. అండ్ మీకు పైనుంచి వచ్చినట్టు కింది నుంచి వచ్చినట్టు అలా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా అయితే ఇచ్చారు, కాబట్టి మనకు సీలింగ్ తగిలి మనం కూర్చున్న చోట అయితే సౌండ్ అయితే వచ్చే విధంగా వీలైతే ఈ యొక్క ఆప్టిమైజేషన్ అయితే చేశారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి ఈ యొక్క సౌండ్ బార్ అయితే ఉంది. అండ్ అలాగే మనకు ఎంత సౌండ్ ఇచ్చినా కానీ మనకు వోకల్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఆ వోకల్స్ని మనకి ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్యూర్ వాయిస్ డైలాగ్ ఎన్హాన్సర్ సపోర్ట్ కూడా అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఫ్యాంటాస్టిక్ స్పెసిఫికేషన్ తోటి అయితే ఈ యొక్క సౌండ్ బార్ని అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మనకు ఫ్యూచర్స్ గురించి మనం ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి.
యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ అయితే ఉంది, అలెక్సా మల్టీ రూమ్ మ్యూజిక్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ సౌండ్ బార్కి వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా అయితే ఉంది, గూగుల్ సపోర్ట్ అంటే హే గూగుల్ సపోర్ట్ అండ్ హే సిరి సపోర్ట్, అలెక్సా సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి, HDMI వచ్చేసరికి 2 అయితే ఉంటాయి. ఒక HDMI వచ్చేసరికి EARC సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క EARC సపోర్ట్ నుంచి HDR ఫార్మేట్ అయిన సౌండ్ అయినా కానీ అండ్ డాల్బీ విజన్ సౌండ్ అయినా కానీ మనకు 4Kగా ఫాస్ట్ అయ్యి అన్కంప్రెస్డ్ ఆడియో విధంగా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగే ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క సౌండ్ బార్ లో. JBL బార్ 800 Pro సౌండ్ బార్ యొక్క ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? 89,999 అయితే ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్స్ అంటే సిటీ బ్యాంక్ ఆఫర్స్ మీద మీకు అంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తాను వచ్చేసరికి 1500 వరకు అయితే వస్తుంది. అండ్ లేదు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేయకుండా డైరెక్ట్ పే చేస్తా అంటే మీకు వచ్చేసరికి 1250 వరకు అయితే వస్తుందన్నమాట. ఇలా మనకు కొంచెం ఆఫర్ అయితే ఇస్తున్నారు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద. అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది. సో మీరు బై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేసరికి JBL నుంచే 1000 Pro అనే సౌండ్ బార్ తీసుకుని అయితే వచ్చారు. దీంట్లో ఇంకా బ్యూటిఫుల్ స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ మరి ఈ యొక్క JBL బార్ 800 Proలో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ దాంట్లో వేరే విధమైన సపోర్ట్స్ తోటే తీసుకుని అయితే వస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా JBL సరికొత్త న్యూ సౌండ్ బార్స్ అయితే ఒకటి బడ్జెట్ రేంజ్లో అండ్ మిడ్ బడ్జెట్ రేంజ్లో, మరొకటి హై రేంజ్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి JBL బార్ 800 Pro మీకు ఎలా అనిపించింది? మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ మీకేమనిపించాయి? మరి తీసుకోవాలనుకుంటున్నారా, ఎలా అనుకుంటున్నారా దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ అయితే చేయండి. అండ్ జస్ట్ సబ్స్క్రైబే మీరు చేయాల్సింది. అండ్ అలాగే మీరు లవ్ ఒక లైక్ రూపంలో, షేర్ రూపంలో చేసినట్టయితే ఛానల్ కొంచెం గ్రోత్లోకి అయితే వెళ్తుంది. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.